హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఇంక పొద్దున్నే నేనైతే టమాటా రసం జేయడం స్టార్ట్ జేసినాను. అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అండ్ లంచ్‌కి గూడా అయితదని జెప్పేసి. సో, టమాటాలు, చింతపండు, కొంచెం పసుపేసి ఉడకబెట్టేసిన ఒక 5, 10 మినిట్స్. ఆ తర్వాత ఫ్యాన్ కింద చల్లారేదాకా పెట్టిన. తర్వాత ఈ ఉడికిన టమాటాలని మనం పల్ప్‌లాగా చేసుకోవాలనమాట. మిక్సీకెయొద్దు, చేత్తోనే నలపాలి సరిపోతది. ఇంకా టమాటా చారు చేసేసిన కాబట్టి దాన్నైతే ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇంకా దాంట్లోనే రైస్ కూడా వేసుకుంటున్నా. ఇట్లా ఎందుకు అంటే నార్మల్‌గా అన్నంలో రసం కలుపుకొని తినొచ్చు కదా అనొచ్చు. కానీ ఇట్లా తింటే ఒక టేస్ట్ వస్తది. నార్మల్‌గా అన్నంలో రసం కలుపుకొని తింటే ఒక టేస్ట్ వస్తది. ఎందుకంటే ఈ ప్రాసెస్‌లో చేస్తే మనం ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టినామనుకోండి, ఆ రసం మొత్తం రైస్‌లోకి ఇంకుతది కాబట్టి మంచిగా అయితది టేస్ట్. ఉతికేసిన బట్టలైతే ఆరిపోయినాయి. అవి సెల్ఫ్‌లో పెట్టేస్తున్నా మడతపెట్టి. తర్వాత లంచ్‌కైతే సేమ్ అదే. అంటే బ్రేక్‌ఫాస్ట్‌కి ఏదైతే తిన్నానో రైస్, రసం, టమాటా రసం అదే ఉంది. కాకపోతే అంచుకేదైనా చేసుకుందాము అన్నట్టు నేనైతే ఆనియన్ పకోడీ చేసుకుంటున్నాననమాట. పకోడీ చేసేటప్పుడు వాటరు ఒకటేసారి పొయ్యొద్దు. కొంచెం కొంచెం డ్రాప్స్ పోసుకుంటూనే కలుపుతుండాలి. ఎందుకంటే వాటర్ ఒకటేసారి ఎక్కువైపోతాయి మళ్ళీ. మళ్ళా లూజ్ అయిపోతది. కన్సిస్టెన్సీ లూజ్ అయితది. కాబట్టి అప్పుడు పకోడీ అనేది రాదు. గట్టిగానే ఉండాలి. ఆనియన్‌లో ఉండే వాటరే సరిపోతది చెప్పాలంటే. కాకపోతే మనం లిటిల్ వాటర్ యాడ్ చేసుకున్నా ఏం కాదన్నట్టు. ఈ పకోడీ ఎందుకు చేసుకోవాలనిపించిందంటే బయట వర్షం పడుతుంది. ఇంగా అందుకే నాకైతే తినాలనిపించిందనమాట. అన్నంలోకి అంచులోకి అయితది. అట్లనే సాయంత్రం స్నాక్స్‌కి కూడా అయితది కదా అన్నట్టు చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ చేసుకున్న రసం ఏదైతే ఉందో దాన్ని అది చల్లగయింది కదా! అందుకే మళ్ళొకసారి అయితే వేడి చేసుకుంటున్నా. మళ్ళీ వేడి చేసుకొని దాంట్లో ఈ మార్నింగ్ మిగిలిన అన్నం ఉంది కదా! మొత్తం ఏసేస్తున్నా. అంటే వర్షం పడుతుంటే వేడిగానే తినాలనిపిస్తది. చల్లయి ఉంటే తినబుద్ధి కాదు కదా! ఇంక అట్లా అని వేడి చేసుకున్నా. నార్మల్‌గా అయితే ఏం వేడి చేసుకోను. అట్లనే తినేస్తా. కాకపోతే వర్షం పడుతుంది కాబట్టి మళ్ళా రీహీట్ అనేది చేసినా అనమాట. ఇంకా ఆనియన్ పకోడీ విత్ టమాటా రసం కాంబినేషన్ అయితే సూపరుంది. సో, ఇప్పుడు మీకైతే ఒక ఐటెమ్ అయితే చూపించబోతున్నాను. మొన్న నేను మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు బ్యాగ్ సర్దినా కదా! బ్యాగ్ సర్దినప్పుడే ఆహ్, ఈ బాక్స్ కనిపించింది కదా! ఈ పర్స్ బాక్స్. అయితే నేను మా తమ్ముడి కోసం ఒక బ్రేస్లెట్ తీసుకున్నా అని చెప్పినాను కదా! అదే ఇదనమాట. చూపిస్తాను చూడండి. ఇప్పుడు రాఖీ పౌర్ణమి అయితే వస్తుంది కాబట్టి మా తమ్మునికి పెడదాము అని చెప్పేసి నేనైతే ఈ బ్రేస్లెట్ తీసుకున్నా. డిజైన్ చూడండి ఎలా ఉంది. ఇది మొత్తం 17 గ్రామ్స్ అయితే ఉందన్నమాట. ఇది నాకు 4100 అట్లా పడింది రేట్ మొత్తం. సికింద్రాబాద్‌లో తీసుకున్నాను. ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉండే అక్కడ. కాకపోతే నాకు ఇది బాగా నచ్చింది.
ఎలా ఉంది బ్రేస్లెట్ చిన్న కమెంట్ చేయండి. రాఖీ కూడా కడతాను, రాఖీతో పాటు ఇది పెడతానన్నమాట. నేను సిల్వర్ కంటే గోల్డ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను, కానీ సిల్వర్ రేటు కూడా చాలా చాలా పెరిగిపోతుంది డే బై డే. అసలు ఒకప్పుడైతే హండ్రెడ్స్లోనే ఉంటుండే కదా, ఇప్పుడైతే థౌజండ్స్లోకి వెళ్ళిపోయింది, చాలా రేటు పెరిగిపోయింది. సో అందుకే కొంచెం సిల్వర్ కూడా కొనుక్కొని పెట్టుకుందాం అన్నట్టుగా స్టార్ట్ చేసినాను. ఇంకా వాడికి బ్రేస్లెట్ తీసుకున్న తర్వాత మరి నాకేం లేదా అని నాకే అనిపించింది. అందుకే నా కోసం అయితే ఈ 2 రింగ్స్ అయితే తీసుకున్నాను. అంటే అక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి, కానీ ఇవి 2 నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేసినాయి. ఇది వచ్చేసి క్రౌన్, సూపర్ నచ్చింది నాకు ఇది ఫస్ట్ చూడంగానే. అండ్ తర్వాత ఇది వచ్చేసి హార్ట్ షేప్, దీంట్లో గ్రీన్ కలర్ స్టోన్ ఉందన్నమాట. ఈ గ్రీన్ కలర్ తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ మనం అనుకుంటే కాదు, అది రావాల్సిన టైంకి వస్తుంది కాబట్టి ఈసారి అయితే తీసుకోగలిగినాను. యాక్చువల్గా ఇది గోల్డ్ రింగ్ ఫింగర్ రింగ్లో తీసుకుందాం అన్నట్టు అనుకున్నా నేను ఫస్ట్, కానీ ప్రైస్ ఎట్లా ఉంటుంది తెలుసు కదా ఇక మనకి. గోల్డ్ అంటే ఆ స్టోన్ వాల్యూ కూడా అట్లనే పెరిగిపోతుంది, ఇది సిల్వర్ కాబట్టి పర్లేదు. అంటే నాకు 2 కలిపి 1100 అయింది, 550 550. ఎంత అంటే 1 గ్రామ్ కంటే కొంచెం ఎక్కువ ఉంది. ఇది కూడా అంతే, 1 గ్రామ్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి 2. నేను చెప్తాను కదా, తులాలే కొనుక్కోవాలి అని ఏం లేదు, మనం గ్రామ్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు అని నేను చెప్తాను కదా. సో అది నేను ఫాలో అయ్యే నేను చెప్తున్నాను అన్నట్టు. నాకైతే రింగ్స్ అయితే చాలా నచ్చినాయి, మీకు కూడా నచ్చినాయా, ఎలా ఉన్నాయి అనేది చిన్న కమెంట్ చేయండి. ఇంకా మా తమ్ముడు బ్రేస్లెట్ ఉంది కదా, ఇదైతే నాకు నా చేయిలాగా ఇంకొక చెయ్యి అయితే పట్టేస్తుంది, దీంట్లో 2 చేతులు అయితే పడతాయి, అంత పెద్దగా ఉంది. అంటే మా తమ్ముడు నాకంటే చబ్బీగా ఉండి హైట్ ఎక్కువ ఉంటాడు, ఎట్లుంటాడు అంటే నాకు అన్నలాగా ఉంటాడు అన్నట్టు, తమ్ముళ్ళలాగా ఉంటాడు. అండ్ నేను ఈ గ్రీన్ స్టోన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే, నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా నా రూలింగ్ ప్లానెట్ మెర్క్యూరీ కాబట్టి గ్రీన్ స్టోన్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. నా సిల్వర్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఒక చిన్న కమెంట్ చేయండి. అండ్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.